राजू भाई आप ये गाड़ी को धक्का देना छोड़ो और मुझे वोल्टेज करंट और पावर के बारे में एक्सप्लेनेशन दे दो। ఓకే ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో వచ్చేసి వోల్టేజ్ అంటే ఏంటి, కరెంట్ అంటే ఏంటి, పవర్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. ఓకేనా. ఇప్పుడు యాక్చువల్గా నేను ఈ బండి తోసుకుంటూ వచ్చాను కదా, ఎగ్జాంపుల్ తీసుకోండి. నాకు ఏదైతే ఇప్పుడు బండి నేను తోసుకుంటూ వచ్చాను దేని మీద, రోడ్డు మీద. ఓకేనా. ఈ రోడ్డు వచ్చేసి నేను కండక్టర్ అనేది అనుకుంటున్నాను, అజ్యూమ్ చేసుకుంటున్నాను. ఓకేనా. ఇప్పుడు నేను కండక్టర్ అయిపోయింది కదా, మనకి ఇప్పుడు కరెంట్ అంటే ఏంటి, ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటారు. ఓకేనా. ఇది వచ్చేసి నేను దీనే కరెంట్ అనుకున్నాను. ఓకేనా. వోల్టేజ్ అంటే ఏంటి, ఎలక్ట్రాన్స్కి ఫోర్స్ అనేది ఇస్తుంది, దాన్ని మనం వోల్టేజ్ అంటాం. ఓకేనా. ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్స్కి అనేది నేను ఈ కరెంట్కి నేను వోల్టేజ్ కాబట్టి ఇలా ప్రెజర్ ఇస్తున్నాను ముందుకు వెళ్ళడానికి, దేని మీద, కండక్టర్ మీద. ఇలా ఫోర్స్ ఇచ్చినప్పుడు ఈ కరెంట్ అనేది మూవ్ అవుతుంది. ఓకేనా. అప్పుడు అక్కడ నుంచి ఇక్కడ నేను తోసుకుంటూ వచ్చాను కదా, ఆ డిస్టెన్స్నే మనం పవర్ అంటాం. అంటే ఇప్పుడు కరెంట్ వెళ్ళింది, వోల్టేజ్ వెళ్ళింది, ముందుకు వెళ్తున్నప్పుడు ఎంత అనేది వెనకాల డిస్టెన్స్ మిగిలింది అనేది మనకి పవర్ అనేది అనుకున్నాం కదా. అలాగే సేమ్ మనకు కరెంటు, వోల్టేజ్ వెళ్ళినప్పుడు మన ఎక్విప్మెంట్ అనేది ఎంత యూస్ చేసుకుంది దాని అనేది మనం పవర్ అంటాం. ఓకేనా ఫ్రెండ్స్. ఐ హోప్ మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ వచ్చేసి మీకు ఇదే డౌట్ ఉంటుంది, వోల్టేజ్, కరెంటు, పవర్ కాకుండా మనకి ఇంకా యాక్టివ్ పవర్, రియాక్టివ్ పవర్ అని కూడా అంటుంటారు. ఓకేనా. సోలార్లో కానీ ఎక్కడైనా యాక్టివ్ పవర్, రియాక్టివ్ పవర్ మనకి ఇంపార్టెంటే. యాక్టివ్ పవర్ ఏంటంటే మనకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నా బాడీలో నాకు బ్లడ్ ప్రెషర్ అనేది జరుగుతూ ఉంది లోపల. ఈ బ్లడ్ ప్రెషర్ని వచ్చేసి మీరు అనుకోండి రియాక్టివ్ పవర్. ఓకేనా. బయట నేను ఏదైతే ఇలా నడుస్తున్నానో దాన్ని యాక్షన్ని మనం యాక్టివ్ పవర్ అంటాం. ఓకేనా. రియాక్టివ్ పవర్ ఎందుకంటే మనకు లోపల ఉన్నది ఈ యాక్షన్ చేయడానికి మనకు ఫస్ట్ లోపల బ్లడ్ ప్రెషర్ అనేది జరుగుతూ ఉండాలి. ఈ బ్లడ్ అనేది సర్క్యులేట్ అవుతుంటేనే మనం యాక్షన్ కూడా బయట జరుగుతుంది. ఓకే. మన బ్లడ్ ప్రెషరు, హార్ట్ బీట్ ఇలాంటివి ఆగిపోయినప్పుడు మనం నడవలేము అండ్ మనం డెడ్ పొజిషన్లో ఉంటాం. ఓకేనా. అంటే మనకి ఇప్పుడు ఎట్లా ట్రాన్స్ఫార్మర్ ఎగ్జాంపుల్ తీసుకొని, ట్రాన్స్ఫార్మర్కి రియాక్టివ్ పవర్ ఎలా ఉపయోగపడుతుంది అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ క్రియేట్ చేయడానికి. ఓకేనా. స్టార్టింగ్ మనం మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ క్రియేట్ చేయడానికి రియాక్టివ్ పవర్ అనేది యూస్ చేస్తాం. రియాక్టివ్ పవర్ అంటే మనకు అర్థమైంది అనుకుంటున్నాను మీకు. నెక్స్ట్ వచ్చి మనకు లోడ్, అది యాక్టివ్ పవర్ అంటే లోడ్. ఇప్పుడు మన జనరేషన్ నుంచి ఎంత ఇస్తున్నామని మనం దాన్ని లోడ్ అంటాం. ఓకే. దానిలో ఆ లోడ్ని వచ్చేసి మనము యాక్టివ్ పవర్ అంటాం. ఓకేనా. ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నాను. ఓకేనా. మనకి కరెంట్ అంటే ఏంటి, ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. వోల్టేజ్ అంటే ఆ ఎలక్ట్రాన్స్కి మనకు ఫోర్స్ అనేది ఇస్తాం. ఓకేనా. వోల్ట్ అనేది కరెంట్కి నెట్టుతూ అవుతాయి, ఇలా నెట్టుతూ ఉంటుంది. నెట్టిన తర్వాత మనకు ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి. ఎలక్ట్రాన్స్ మూవ్ చేసేదానికోసం మనం వోల్టేజ్ అనేది వాడతాం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనకు రెసిస్టెన్స్ అనేది మీరు మాట వినే ఉంటారు. రెసిస్టెన్స్ గురించి ఏంటంటే మనకు ఇప్పుడు నేను ఏదైతే కండక్టర్ మీద యూస్ చేసి తీసుకెళ్ళానో ఇది నాకు రోడ్డు బాగుంది కాబట్టి నా బండి అనేది ఈజీగా వెళ్తుంది. ఎలక్ట్రాన్స్, వోల్టేజ్ అనేది ఈజీగా వెళ్తున్నాయి. ఇన్ కేస్ నేను ఇదే గుంతల రోడ్డు కానీ అన్ఈవెన్ రోడ్లో కానీ తీసుకెళ్ళాను అనుకో, అన్ఈవెన్ రోడ్లో నాకు కష్టం అనేది అవుతుంది. ఓకేనా. ఆ స్పీడ్ అనేది తగ్గిస్తుంది. ఓకేనా. ఏదైతే ఎలక్ట్రాన్స్ని కానీ వోల్టేజ్ని కానీ తక్కువ చేస్తుందో దాన్ని మనం రెసిస్టెన్స్ అంటాం. ఓకేనా. ఇప్పుడు మనకు రెసిస్టెన్స్ గురించి మాట్లాడితే మనకు రెసిస్టెన్స్ ఎగ్జాంపుల్, రెసిస్టెన్స్లో మనం ఏమి ఎక్కువ తీసుకుంటాం, మనకి రెసిస్టెన్స్ వాల్యూ ఎక్కువ ఉండేవి ఉన్నాయి అంటే ఇప్పుడు మీరు ఊర్లో చూస్తూనే ఉంటారు, కరెంట్ పోల్కి మనకి యాక్చువల్గా ఫ్యూజ్ తీయాలన్నా కూడా వాళ్ళు ఏం చేస్తుంటారు, చిన్న కట్టిపుల్ల తీసుకుని ఇలా అంటుంటారు. ఓకేనా. వుడ్లో మనకు కరెంట్ అనేది ఫ్లో అవ్వదు, ఎలక్ట్రాన్స్ అనేది ఫ్లో అవ్వదు. దాంట్లో రెసిస్టివిటీ లెవెల్ హై ఉంటుంది. ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు వుడ్లో ఉండదు, ఇంకోటి వచ్చేసి గ్లాస్ ఐటంలో ఉండదు, ఇంకోటి వచ్చేసి రబ్బర్లో ఉండదు. ఓకేనా. దీనిలో వచ్చేసి మనకు ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్లో, అందుకే దీనికి రెసిస్టివ్ లెవెల్స్ ఎక్కువ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి రెసిస్టెన్స్ లెవెల్ తక్కువ ఉండేది దేనికి ఉంటుంది, అల్యూమినియంకి ఉంటుంది, కాపర్కి ఉంటుంది. ఓకేనా. దీనిలో అనేది మనకు ఎలక్ట్రాన్స్ ఈజీగా ఫ్లో అవుతాయి. ఓకేనా. అందుకని ఎప్పుడైనా మనం ఫ్యూజ్ తీసేసినప్పుడు, ఎవరైనా ఊర్లో చిన్న కరెంట్ పోల్కి ఫ్యూజ్ తీసేసినప్పుడు కానీ, లేదంటే మన ఇంటి దగ్గరకు వచ్చేసి స్టార్టర్ పెట్టి ఉంటుంది కదా, దానికి ఆన్ అండ్ ఆఫ్ చేయడానికి కట్టుపుల్లు ఎందుకు వాడతారంటే ఎలక్ట్రాన్స్ అనేవి ఫ్లో అవ్వవు కాబట్టి, దానికి రెసిస్టివిటీ లెవెల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని యూస్ చేస్తారు. సపోజ్ మనం స్టీల్ యూస్ చేసినా, లేకపోతే కానీ అల్యూమినియం ఏదన్నా, సిల్వర్ది ఏదైనా యూస్ చేసినా కూడా మనం ఐరన్ది ఈజీగా మనకు ఎలక్ట్రాన్స్ అనేది సప్లై అయితే మనకు షాక్ అనేది తగులుతుంది. ఓకేనా. మీరు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు రెసిస్టివిటీ లెవెల్లో ఎక్కువ ఉండి దేనికి ఉంటాయి, తక్కువ దేనికి ఉంటాయి అనేది. ఓకేనా ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.